హలో అండి, నమస్తే. నేనైతే ఒక్కడి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదే ఆ అన్వేష్ గాడండి. వాడు దేశాలు పట్టుకొని తిరుగుతాడు చూడు, పిచ్చోని తీరు. నెత్తి మీద టోపీ, ఆ, ఒక నెక్కరు, ఒక టీ షర్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు చూడు, వాడు గురించి మాట్లాడతానండి నేను. వాడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడండి. ఎక్స్ట్రాలు చేసిననుకో వాడికి నరాలు తీసేస్తారండి ఇండియా వాళ్ళు. దేవతలను తిడతాడండి. వాడికి ఏం హక్కు ఉంది దేవతలను తిట్టడానికి? వీడు వీడియోలు చేసుకుంటా ఏదైనా బతకచ్చు, ఎక్కడైనా బతుకురా నువ్వు. నీకు మాకు అనవసరం, నువ్వు ఎటన్నా బతుకు. నువ్వు టోపీ పెట్టుకొని అందరికీ టోపీ పెట్టుకుందాం అనుకుంటున్నావా? నువ్వు మాత్రం ఇండియాకు వచ్చి ముక్కు నేలకు రాసి అందరికీ క్షమాపణలు చెప్పాలిరా. అందరికీ చెప్పాలి, చెప్తేనే బాగుంటుంది. నువ్వు ఎట్లా బతుకుతున్నావురా? మాసుంటోళ్ళ మీదనే కదరా నువ్వు ఈ దేశాలు చూపించుకుంటా ఆ దేశాలు చూపించుకుంటా ఏదో మేము ఇంట్రెస్ట్గా చూస్తాం, మా పిల్లలు చూస్తారు బాగుంది ఇది అదని. దాని మీద నేను బతుకుతున్నావు కదా. మేం బతికిపిస్తున్నాం రా నీకు, మేం బతికిపిస్తున్నాం. అలాంటిది నీకు పైసలు ఎక్కువై, నీకు డబ్బు ఎక్కువై నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావారా నువ్వు? మళ్ళీ పైగా ఎక్కడో ఏదో దేశంలో పోయేమో వినాయకుడి మీద ఒట్టు, నేనేమో మళ్ళీ మాట్లాడా ప్రమాణం చేస్తున్నా తప్పైందని మాట్లాడతావారా? నీకు సిగ్గు ఉందా? నీకు శరం ఉందారా? అన్వేష్గా నువ్వు ఇండియాకి రారా, ఇండియాకి వస్తే నీకు చూపిస్తారా ఇండియా వాళ్ళు ఏంటో. అప్పుడైతే నీకు బుద్ధి వస్తుందిరా. మళ్ళొకసారి ఏ దేవుళ్ళ గురించి మాట్లాడవు నువ్వు. రారా నువ్వు.